హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో స్పెల్లింగ్ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతాను. టెట్ అండ్ డిఎస్సిలో స్పెల్లింగ్ రూల్స్ మీద చాలా వరకు క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి కన్ఫర్మ్ క్వశ్చన్. టెట్ అండ్ డిఎస్సిలోనే కాకుండా మనకి విడిగా కూడా స్పెల్లింగ్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం చదవడానికైనా రాయడానికైనా స్పెల్లింగ్ అనేది తెలిసి ఉండడం చాలా ఉత్తమమైన పద్ధతి. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో. సో డోంట్ మిస్ ద వీడియో, వాచ్ ద వీడియో కంప్లీట్లీ. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మనకి ఛానల్ ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అనేటటువంటి ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కనుక మీ ప్రిపరేషన్ ని స్పీడప్ చేయడం ఎంతైనా అవసరం ఉంది. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను 10 పాయింట్స్ గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ 10 పాయింట్స్ కనుక మీరు శ్రద్ధగా వింటే ఆల్మోస్ట్ స్పెల్లింగ్ రూల్స్ అన్ని కూడా మీ కంట్రోల్లో ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్. అండ్ ప్లూరల్ గా మార్చడానికి, అంటే నౌన్స్ ని సింగులర్ నుంచి ప్లూరల్ గా మార్చడానికి, అండ్ వర్బ్ ఫార్మ్స్ లో కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కనుక యూజ్ చేస్తే వర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని ఉంటాయి. అంటే సింగ్ కాస్త సింగ్స్ అని రాస్తాం, రైట్ కాస్త రైట్స్ అని రాస్తాం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కనుక వస్తే. ఓకే, సో అలా మీకు ఎస్ అండ్ ఈఎస్ ఎక్కడ వాడతాం అనేది ఈ ఫస్ట్ పాయింట్ డిస్కషన్ అన్నమాట. సో ఎస్ టు ద మోస్ట్ వర్డ్స్, చాలా వరకు ఎక్కువ పదాలకి ఎస్ అనేది ప్లూరల్ చేయడానికి లేదనుకుంటే వర్బ్ ఫార్మ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎలాగూ బుక్ అంటాం, కార్ అంటాం, అది బుక్స్ కార్స్ అంటాం. ఇలా ఎక్కువగా మాక్సిమం ఆఫ్ ద వర్డ్స్ ఎస్ తే ఎండ్ అవుతా ఉంటాయి, అంటే ప్లూరల్ ఫామ్ కి. కానీ ఈఎస్ అనేది ఎప్పుడు వాడతాం అంటే ఈఎస్ అనేది స్పెసిఫిక్ కేసులో మాత్రం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ వర్డ్స్ గనక ఎస్ గాని ఎస్ఎస్ గాని ఎస్హెచ్ గాని సిహెచ్ గాని ఎక్స్ తో గాని లేదా బోతో గాని ఇలా ఈ లెటర్స్ తో గనక మీ వర్డ్స్ ఎండ్ అవుతా ఉంటే అప్పుడు మనం ఈఎస్ అనేటటువంటి స్పెల్లింగ్ ని యాడ్ చేయాల్సి ఉంటది. ప్లూరల్ కు గానీ లేదనుకుంటే వర్బ్ ఫామ్ లో కూడా మీకు ఈఎస్ అనేది వస్తూ ఉంటది. ఓకే, అట్లాగే బాక్సెస్ అని రాస్తాం, ఈఎస్ యాడ్ అయింది. అలాగే బుష్ అన్నాం, బుషెస్ రాస్తాం. అలాగే హీరో అన్నాం, హీరోస్ ఈఎస్ రాస్తాం. అలా ఈ యొక్క లెటర్స్ తో ఎండ్ అయినప్పుడు మీకు ఎస్ కాకుండా ఈఎస్ రావడం జరుగుతుంది స్పెల్లింగ్ లో. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ వర్డ్ ఎండ్స్ విత్ వై, మీకు గనక వై అనే లెటర్ తో ఒక వర్డ్ ఎండ్ అయింది అనుకోండి, అది ప్రిసీడెడ్ బై ఏ కాన్సోనెంట్. వైతో ఎండ్ అవడమే కాదు, ఆ వైకి ముందు మీకు గనక కాన్సోనెంట్ గనక ఉంటే, వైతో ఎండ్ అవ్వాలి, ఆ వైకి ముందు ప్రిసీడెంట్ ముందు రావడం అనమాట. ఆ వైకి ముందు కాన్సోనెంట్ ఉండాలి. అప్పుడు ఈ వై అనేది ఐగా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎండింగ్ లో ఈఎస్ అనేది వస్తుంది అనమాట. అంటే ఐఈఎస్ అనేది ఎండింగ్ వస్తుంది. ఇప్పుడు బేబీ అనేది చూడండి, ఇప్పుడు బేబీ వైతో ఎండ్ అయింది. ఇక్కడ వై అన్నది వైతో ఎండ్ అయింది. అండ్ ప్రిసీడెడ్ బై ఎ కాన్సోనెంట్. ప్రిసీడెడ్ అంటే ముందు రావడం, అంటే వైకి ముందు కాన్సోనెంట్ రావాలంట. ఇప్పుడు వైకి ముందు ఏముంది, కాన్సోనెంట్ ఉంది కదా, బి అనేది కాన్సోనెంటే కదా. సో ఇప్పుడు బేబీ అనే ఈ వర్డ్ ప్లూరల్ లో రాయాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ వై కాస్త ఐ అయిపోతుందని చెప్పాము ఇక్కడ. ఓకే, అలాగే ఎండింగ్ అనేది ఈఎస్ అని వస్తుంది అని చెప్తాము. సో ఇప్పుడు దాన్ని మనం బేబీస్ ఐఈఎస్ అని రాస్తాం. వై కనపడదు, వై కాస్త ఐ అయిపోతుంది. అండ్ ప్లూరల్ వచ్చేసరికి ఈఎస్ వచ్చేస్తుంది అనమాట. అలాగే సిటీ అన్నాం, వై కాస్త ఐ అయిపోయింది, నెక్స్ట్ ఈఎస్ వచ్చేసింది అలా. అండ్ నెక్స్ట్ వై ఫాలోస్ ఎ వొవెల్. ఇప్పుడు వొవెల్ కాన్సోనెంట్ తో ఉంటే అప్పుడు మనం ఇలా రాస్తాం. మరి వొవెల్ తో కనుక ఉంటే ఏం చేస్తాం, జస్ట్ యాడ్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వై ఉంది, వై ముందు ఏముంది, ఓ ఉంది. ఓ అనేది ఏంటి, వొవెల్ సౌండ్. ఓకే, అలాగే మనం దాన్ని ఏం చేస్తాం, బాయ్స్ అంటే ఎస్ యాడ్ చేసి సరిపెట్టాం. నెక్స్ట్ కీ ఉంది, కీకి వై ముందు ఏముంది, ఈ అంటే ఇది వొవెల్ కదా, కాబట్టి ఇది కేఈవైఎస్ అనే రాయడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ వొవెల్స్ అంటే ఏంటో తెలియాలి.
ఓవెల్స్ ఏం చేస్తామండి, ఓవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 కూడా ఓవెల్స్ అండి. ఈ 5 కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎందుకనంటే ఈ ఓవెల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ స్పెల్లింగ్ రూల్స్ అనేవి కూడా. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, అంటే స్పెల్లింగ్ రూల్స్ లో ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే వై గురించి సింగులర్ ని ప్లూరల్ చేయడానికి మనం వాడేది ఇది. సెకండ్ రూల్ వచ్చేసరికి డబలింగ్ ఫైనల్ కాన్సోనెంట్. అంటే ఏ వర్డ్ లో అయితే ఫైనల్ గా మనకి కాన్సోనెంట్స్ వస్తాయో ఆ వర్డ్స్ ని మనం డబల్ చేస్తాం, అంటే ఆ లెటర్స్ ని మనం డబల్ చేస్తాం ఒక్కొక్కసారి. అప్పుడు మనం ఏం ఫాలో అవుతాం చూడండి. డబల్ ద ఫైనల్ కాన్సోనెంట్. ఏ ఒక వర్డ్ కి అయితే ఫైనల్ గా కాన్సోనెంట్ వస్తుందో ఆ కాన్సోనెంట్ ని డబల్ చేయమంటా ఉన్నాడు. ఎప్పుడు యాడింగ్ ఏ వొవెల్ సఫిక్స్. ఎప్పుడైతే మనం ఆ వర్డ్ కి సఫిక్స్ గా ఇగో ఈఎన్జి, ఐఎన్జి గాని, ఈడి గాని, ఈఆర్ గాని, అంటే ఇవేవి వొవెల్ సఫిక్సెస్. వొవెల్ సఫిక్సెస్ అంటే ఏంటి? ఐఎన్జి అనేది దేంతో మొదలవుతుంది? ఐ, వొవెలే కదా. మళ్ళీ ఈడి దేంతో మొదలవుతుంది? ఈ, వొవెలే కదా. ఈఆర్ దేంతో మొదలవుతుంది? ఈ, వొవెలే కదా. సో ఇలా వొవెల్ సఫిక్సెస్ తో గనక మీకు యాడ్ చేయాల్సి వస్తే, ఎప్పుడు మీకు ఫైనల్ కాన్సోనెంట్ ఉన్నటువంటి వర్డ్ కి ఇలాంటి వొవెల్ కాన్సోనెంట్స్ గనక యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు ఆ కాన్సోనెంట్ ని డబల్ చేయండి అని అంటా ఉన్నాడు. ఓకే, ఎట్లాగూ ఇప్పుడు ఇది ప్రాసెస్. సివిసి గనక ఉంటే, సివిసి అంటే ఏంటి? కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్ అనమాట. కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్ తో గనక వర్డ్ ఉంటే, ఎలాగూ ఇక్కడ చూడండి, రన్ ఉంది. రన్ ఏంటి? కాన్సోనెంట్. ఆర్ కాన్సోనెంట్, యు వొవెల్, అండ్ ఎన్ అనేది కాన్సోనెంట్, అంటే సివిసి లో ఉంది. ఓకే, ఇప్పుడు ఎండింగ్ ఏంటి? కాన్సోనెంట్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఐఎన్జి కనుక రన్నింగ్ అనేది రాసామనుకోండి, ఐఎన్జి అనేది ఐతో స్టార్ట్ అవుతుంది కదా సఫిక్స్. ఐ యాడ్ అవుతున్నప్పుడు ఇది ఏం చేయాలి? ఎన్ అనే కాన్సోనెంట్ ఫైనల్ కాన్సోనెంట్ కదా, దీన్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. ఇలా రన్నింగ్ అవుతుంది అది. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం రాసేటటువంటి ఈ వర్డ్ కాన్సోనెంట్ తో ఎండ్ అవుతుందా లేదా, అండ్ నెక్స్ట్ మనం యాడ్ చేసేది సఫిక్స్ గనక వొవెల్ తో స్టార్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అప్పుడు ఈ ఎండ్ అయినటువంటి ఈ కాన్సోనెంట్ డబల్ అవ్వాలన్నమాట. అంటే 2 లెటర్స్ రాయాలి అవి. ఎలా ఇప్పుడు రన్నింగ్ అని ఎట్లా రాస్తున్నాం, అలాగే బిగన్ అని బిగినింగ్ అని రాస్తాం. ఓకే, అలాగే స్టాప్ స్టాప్డ్ అని రాస్తాం. ఓకే, సో ఇలా మీకు గనక ఎండింగ్ కాన్సోనెంట్ వస్తే దానికి వొవెల్ సఫిక్స్ తో గనక యాడ్ చేస్తున్నప్పుడు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలంట. అండ్ నెక్స్ట్ దానికి మనకి ఎగ్జంప్షన్ కూడా ఉంది. డు నాట్ డబల్. ఇప్పుడు వరకు డబల్ చేయమన్నాడు, కానీ డబల్ చేయొద్దు అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ 2 కాన్సోనెంట్స్ ఆర్ ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ సిలబల్. ఈ 2 రూల్స్ అప్లై అయితే గనక, ఏదో ఒక రూల్ అప్లై అయినా సరే, మీరు అప్పుడు ఆ కాన్సోనెంట్ ని డబల్ చేయకూడదంట. ఓకే, అంటే ఏంటి? డు నాట్ డబల్ ద కాన్సోనెంట్ వెన్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ 2 కాన్సోనెంట్స్. మీకు ఆల్రెడీ సింగిల్ కాన్సోనెంట్ ఉంటే దాన్ని డబల్ చేయండి సఫిక్స్ యాడ్ చేసినప్పుడు అన్నాడు. కానీ ఇప్పుడు మీరు రాసే వర్డే డబల్ కాన్సోనెంట్ ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా డబల్ చేయడానికి ఏముండదు అక్కడ. అప్పుడు చేయవలసిన అవసరం లేదు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ సిలబల్. మీరు గనక ఆ వర్డ్ ని ప్రొనౌన్స్ చేసినప్పుడు స్ట్రెస్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నామో చూసుకోవాలి. మీకు గనక స్ట్రెస్ అనేది ముందే వస్తుంది అనుకోండి వర్డ్ కి, అప్పుడు మీరు ఆ కాన్సోనెంట్ ని డబల్ చేయకూడదు. ఎలాగ చూడండి, ఇప్పుడు ఓపెన్ అన్నాడు. ఓపెన్ అనే దానికి స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? నేను ప్రొనౌన్స్ చేస్తాను చూడండి. ఓపెన్ అన్నప్పుడు స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? ఓ అంటే ముందు వస్తుంది, లాస్ట్ లేదు, స్ట్రెస్ రావట్లా. అలాగే విజిట్ అంటే వి అంటే వా మీద వస్తుంది స్ట్రెస్. అంటే ఇలాంటి వర్డ్లకి మనం యాక్చువల్గా ఎండింగ్ కాన్సోనెంట్ ఉంది, ఎండింగ్ కాన్సోనెంట్స్ ఉన్నాయి, కానీ మనం దాన్ని డబుల్ చేయలేము. ఎందుకంటే స్ట్రెస్ అనేది ముందు పార్ట్ లో ఉంది, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ లో లేదు. ఓకే, అది సిలబల్ అంటే లాస్ట్ సౌండ్ అన్నమాట.
ఓకే, ఇప్పుడు ఓ పెన్. ఇప్పుడు ఓపెన్ అనేది ఎలా రాస్తాం? ఓ అనేది ఒక పార్ట్, పెన్. ఓకే, ఇలా ఓపెన్ అని 2 సిలబల్లో రాస్తాం. ఇది ఒక సిలబల్, ఇది ఒక సిలబల్ అనమాట. ఇప్పుడు దీని మీద వచ్చిన స్ట్రెస్ ఎక్కడుంది? ఓపెన్, ఓలో ఉంది, పెన్ లో లేదు. మీకు అంటే సౌండ్ ఎలా వస్తుంది అర్థం కావడం కోసం మీకు తెలుగులో సౌండ్ రాశాను అనమాట. ఓ అని ఇక్కడ చేస్తాం కానీ పే అని అంటలేదు కదా, అంటే ఇక్కడ ఉంది మీకు స్ట్రెస్. అంటే ప్రైమరీ పార్ట్ ఆఫ్ ద వర్డ్ లో స్ట్రెస్ వచ్చింది, అంటే దీని మీద స్ట్రెస్ లేదు కదా లాస్ట్ పార్ట్ లో, అంటే మీకు ఇక్కడ కాన్సోనెంట్ ని డబల్ చేయకూడదు అని అర్థం. ఓకే, అండ్ అదే విధంగా 2 కాన్సోనెంట్స్ లాస్ట్ లో వచ్చినా కూడా చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 2 లెటర్లు వచ్చేసినప్పుడు మనం ఎక్కడ స్పెల్లింగ్ లో 2 లెటర్ల కంటే ఎక్కువ రాయం పక్క పక్కన. మాక్సిమం 2 లెటర్స్ వస్తాయి, 3 లెటర్స్ రావు ఎక్కడ కూడా. ఓకే, ఆ రూల్ తో కూడా మీకు డబుల్ కాన్సోనెంట్స్ ఫాలో అవుతాయి. అండ్ నెక్స్ట్ డ్రాపింగ్ ఫైనల్ ఈ. మీకు ఎప్పుడైనా స్పెల్లింగ్ లో లాస్ట్ లో గనక ఏ వర్డ్ అన్నా ఈ వస్తే ఆ ఈని డ్రాప్ చేయడం అనే దాని గురించి ఇప్పుడు 3rd పాయింట్ లో మాట్లాడదాం. డ్రాప్ ద సైలెంట్ ఈ. ఈ సైలెంట్ గా ఉన్నటువంటి ఈ లెటర్ ని డ్రాప్ చేయాలంట. ఇప్పుడు బిఫోర్ యాడింగ్ ఏ వొవెల్ సఫిక్స్. ఆల్రెడీ మనం చూసాం కదా వొవెల్ సఫిక్స్ అంటే ఏంటి? సఫిక్స్ స్టార్ట్స్ విత్ వొవెల్ లెటర్. ఓకే, అలాంటివి గనక మీరు యాడ్ చేసేటప్పుడు ఈ సైలెంట్ గా ఉన్నటువంటి ఈని డ్రాప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ అన్నాం. మేక్ అన్న దాంట్లో ఈ అనేది సైలెంట్ గా ఉంది, ప్రొనౌన్స్ అవుతుంది. మేకీ అంటారు కదా, మేక్ అంటే మేక్ కా వరకు ఎండ్ అవుతుంది, అది ఈ సైలెంట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ఇంగ్ ఫామ్ రాస్తా ఉన్నాం. ఇంగ్ అనేది అయితోని కదా స్టార్ట్ అయ్యేది, వొవెల్ సౌండ్ కదా. సో అప్పుడు ఈ తీసేయాలి, ఈ తీసేసి మేకింగ్ KING అని రాయాలి. అలాగే హోప్ అన్నాం. ఈ హోప్ లో కూడా పాతో ఎండ్ అవుతుంది సౌండ్, ఈ అనేది సైలెంట్ గా ఉంది. అప్పుడు మరి ING యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి మనం? ఐతో యాడ్ అవుతుంది, ఐతో స్టార్ట్ అవుతుంది కదా సఫిక్స్, అంటే వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ మనకి ఈని తప్పించేయాలి. అప్పుడు హోపింగ్ అని ING రాస్తాం. అలాగే కీప్ ద ఈ బిఫోర్ ఏ కాన్సోనెంట్ సఫిక్స్. ఇక్కడ వొవెల్ సఫిక్స్ వచ్చింది కాబట్టి ఈని డ్రాప్ చేసాం, కానీ ఇక్కడ కాన్సోనెంట్ సఫిక్స్ వచ్చింది కాబట్టి ఈని కీప్ అప్ చేయాలి, అంటే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు హోప్ ఉంది, హోప్ కి ఇక్కడ ఫుల్ అనేటటువంటి కాన్సోనెంట్ సఫిక్స్ యాడ్ చేసాం. అప్పుడు మనం ఈ ఈని ఈగానే ఉంచుతాం, తీసేయం. ఓకే, ఎందుకనంటే మనకి ఆ కాన్సోనెంట్ సౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ వొవెల్ సఫిక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆల్రెడీ ఇంకొక వొవెల్ తీసుకొస్తుంది కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సైలెంట్ వొవెల్ ని తీసేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు కాన్సోనెంట్ సఫిక్స్ వచ్చేటప్పుడు ఈ వొవెల్ సౌండ్ అనేది ఉండాలి, ఎందుకనంటే వచ్చేది కాన్సోనెంట్. ఓకే, అందుకని వొవెల్ సౌండ్ అక్కడ వొవెల్ లెటర్ ని ఉంచుతాం. అండ్ ఇక్కడ కేర్ ఉంది, అలా కేర్ లెస్. ఎల్ అనేది కాన్సోనెంటే కదా. ఓకే, సో ఇక్కడ ఈ అనేది యాస్టీస్ గా ఉండిపోద్ది, నో చేంజ్ ఇన్ దట్. ఓకే, అలాగే మళ్ళీ ఇంకొక విధానం ఏంటంటే కీప్ ఈ ఉంచాలి. ఇప్పుడు వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ప్రొనౌన్సియేషన్. ఇంకొక సందర్భంలో ఈని ఉంచే స్పెల్లింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మారిపోతుందో, ఈది గనక తీసేస్తే అప్పుడు మనం ఈ స్పెల్లింగ్ ని మార్చకూడదు, అంటే ఈని డ్రాప్ చేయకూడదు అంటాడు. ఇప్పుడు చేంజ్ అని రాసి ఈ చేంజ్ కి ABLE ఏబుల్ గాని యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఈ చేంజ్ అనేది ABLE అనేది యాడ్ చేసినప్పుడు ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, చేంజబుల్ అంటారు. ఓకే, చేంజబుల్ అంటారు, అంటే ఈ ప్రొనౌన్సియేషన్ లో ఈ అనేది ప్రొనౌన్స్ అవుతుంది. ABLE యాడ్ చేసినప్పుడు ప్రొనౌన్సియేషన్ లో ఈ అనేది యాడ్ అవుతుంది కదా, అప్పుడు ఈ అనేది ఉంచాలి, డ్రాప్ చేయకూడదు. అలాగే నోటీస్ అన్నాం. నోటీస్ కి మళ్ళీ ABLE అనేది యాడ్ చేస్తే ఇక్కడ నోటీసబుల్ అంటారు. నోటీసబుల్ అన్నప్పుడు ఈ అనేది ప్రొనౌన్స్ అవుతుంది, సో అప్పుడు కూడా మనకి ఈ అనేది ఉంచాలంట. ఈ ఎన్ని సందర్భాల్లో ఉంచాలి? ఎప్పుడైతే కాన్సోనెంట్ సఫిక్స్ యాడ్ అవుతుందో ఈ ఉంచాలి, ఎండింగ్ ఈ. అండ్ అదే విధంగా ఎప్పుడైతే ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుందో, ఎలా ABLE యాడ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఈని డ్రాప్ చేయకూడదు. ఎప్పుడు తీసేయాలి? ఎప్పుడైతే వొవెల్ సఫిక్స్ యాడ్ అవుతుందో అప్పుడు ఎండింగ్ లో ఉన్నటువంటి ఆ సైలెంట్ గా ఉన్న ఈని
తీసేయాలన్నమాట. నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ విత్ వై. ఓకే, ఏ వర్డ్ అయితే వై తో ఎండ్ అవుతా ఉన్నాయో దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూడండి. ఇఫ్ వై ఫాలోస్ ఏ కాన్సోనెంట్, వై అనేది కాన్సోనెంట్ ని ఫాలో అవుతుంది అనుకోండి. ఓకే, అండ్ చేంజ్ వై ఇంటూ ఐ, అప్పుడు వైని ఐగా మార్చాలి. ఓకే, బిఫోర్ యాడింగ్ సఫిక్స్. ఓకే, ఈడి గాని ఈఆర్ గాని ఈఎస్టీ గాని ఇలాంటి సఫిక్సెస్ యాడ్ చేసే ముందు ఈ వైని ఐగా మార్చాలి అంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ వై కనుక కాన్సోనెంట్ లెటర్ తర్వాత వస్తే అని అంటా ఉన్నారు. ఎట్లా, ఇప్పుడు హ్యాపీ ఉంది చూడండి, హ్యాపీలో వై ఉందా? వై ఉంది. ఈ వై అనేది దేని ముందు వచ్చింది? పి ముందు వచ్చింది. అంటే పి అనేది కూడా కాన్సోనెంటే కదా. సో అప్పుడు మనం ఈ వైని ఐగా మార్చాలి. ఇలా హ్యాపీయర్ అన్నాడు. ఓకే, అండ్ ఇప్పుడు క్యారీ అన్నాడు, క్యారీ కూడా వై ఉంది. వై ముందేముంది? ఆర్ ఉంది. ఆర్ కూడా కాన్సోనెంటే కదా. సో అప్పుడు క్యారీడ్ అని ఇలా రాస్తాం అనమాట. ఈడి యాడ్ చేసాం, వైని ఐ చేసాం అనమాట. ఓకే, అండ్ హ్యాపీయెస్ట్ కూడా అంతే, ఈఎస్టీ యాడ్ చేసాం అండ్ వై కాస్త ఐ అయిపోయింది, ఎందుకంటే పి అనేది ఐ కంటే ముందు ఉన్నటువంటిది. అలాగే ఇప్పుడు డోంట్ చేంజ్ వై, ఇప్పుడు వైని మార్చకూడదు అంటాను. ఎప్పుడు వైని మార్చకూడదు? ఇఫ్ యాడింగ్ ఏ సఫిక్స్ స్టార్టింగ్ విత్ ఐ. ఆల్రెడీ మనం యాడ్ చేసేటటువంటి సఫిక్స్ ఐతో కనుక స్టార్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు వైని మార్చకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఐ ఉంది కదా ఇక్కడ మనం యాడ్ చేసే సఫిక్స్ లో. ఓకే, ఐఎన్జి గాని ఐఎస్సి గాని ఐఎస్హెచ్ గాని ఇలా ఆల్రెడీ ఐ ఉంది కదా దాంట్లో. మనం ఇప్పుడు మళ్ళా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్పెల్లింగ్ ని ఐ మార్చాం అక్కడ. ఓకే, ఇవాళ ఇప్పుడు క్రై ఉంది, యాక్చువల్ గా వై ముందు ఆర్ ఉంది. యాక్చువల్ గా రూల్ అయితే మార్చాలి, కానీ ఇక్కడ యాడ్ అయ్యేటటువంటి సఫిక్స్ లో మనకి ఐ ఎగ్జిస్టింగ్ గా వచ్చేస్తుంది కనుక మనం ఉన్నటువంటి వైని ఐగా మార్చకూడదు. ఎలా? క్రయింగ్ అని. ఓకే, వైఐఎన్జిఏ రాస్తాం. నెక్స్ట్ బేబీ అన్నాం, ఈ బేబీని బేబీస్ రాసినప్పుడు ఐఈఎస్ రాస్తాం, కానీ బేబీష్ అనే అడ్జెక్టివ్ గా రాసినప్పుడు ఈ ఐఎస్హెచ్ మారుతుంది కదా, అప్పుడు మనం వైగానే ఉంచేయాలి, ఐగా మార్చుకోవద్దు. నెక్స్ట్ ఐ బిఫోర్ ఈ. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు ఈఐయా ఈఐఈనా అనేది కన్ఫ్యూజ్ అవుతాం స్పెల్లింగ్ రాసేటప్పుడు. అయితే ఐ ఎప్పుడు రావాలి ముందు, ఈ ఎప్పుడు ముందు రావాలి అనేది ఇక్కడ పాయింట్. ఐ బిఫోర్ ఈ. ఓకే, ఈ కంటే ఐ ముందు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు బిలీవ్ అన్నాడు, అలాగే ఫీల్డ్ అన్నాడు, అలాగే చీఫ్ అన్నాడు. వీటిలో ఉన్నటువంటి ఐఈ చూడండి, ఐఈ ఈ స్పెల్లింగ్స్ లో ఐ ముందు వచ్చింది. అర్థమైందా? ఐఈ రాసాం కానీ ఈ ఐ రాయలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఆఫ్టర్ సి గనక వస్తే ఇది రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ ఎలా అవుతాయి? ఐఈ కాస్త ఈఐ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, రిసీవ్ ఇప్పుడు ఈఐ రాశాడు, అలాగే సీలింగ్ సిఈఐ రాశాడు, అలాగే డిసీట్ ఈఐ రాశాడు. వీటన్నింటి ముందు మీకు కామన్ గా ఉన్నది సి. ఓకే, ఎప్పుడైతే ఈ ఐఈ గాని ఈఐ గాని రాయాల్సి వస్తుందో ఆ రాసే ముందు గనక మీకు సి గనక ఉంటే మీరు సిఈఐ రాయాలి గాని సిఐఈ రాయకూడదు. ఓకే, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఎక్కడ అంటే weird or foreign or neither or height, leisure ఇలాంటివన్నీ ఎగ్జామ్టెడ్ వర్డ్స్ అన్నమాట. ఓకేనా, వీటన్నింటిలో మీకు ఈఐ అని వచ్చింది, సి లేకపోయినా ఈఐ వచ్చింది. ఓకేనా, ఇవన్నీ ఎగ్జామ్టెడ్ వర్డ్స్, మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేంజింగ్ ఫైనల్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ టు విఈఎస్. ఎఫ్ గాని ఎఫ్ఏ గాని ఎండింగ్ వచ్చినప్పుడు ఏదైనా వర్డ్ కి అది విఈఎస్ గా మారుస్తాం మనం ప్లూరల్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ గాని ఈఎఫ్ గాని
బికమ్స్ విఈఎస్ ఫర్ ప్లూరల్స్. ప్లూరల్ రాసినప్పుడు ఆ ఎఫ్ గాని ఎఫ్ఈ గాని ప్లూరల్ విఈఎస్ అయిపోతాయి. ఎలాగంటే ఇప్పుడు లీఫ్ ఉంది, ఈ లీఫ్ కి ప్లూరల్ రాయాలనుకోండి, మనకి ఇప్పుడు ఈ ఎఫ్ ప్లేస్ లో ఏం రాస్తాం, విఈఎస్ రాస్తాం. మిగిలిన స్పెల్లింగ్ అంతా మామూలుగానే ఉంటది, ఎఫ్ కు బదులుగా విఈఎస్ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ నైఫ్ ఉంది, ఈ నైఫ్ లో ఎఫ్ఈ కు బదులుగా విఈఎస్ రాస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వైఫ్ ఉంది, అలాగే వైజ్ అని రాస్తాం. ఓకే. సో మీరు ఎఫ్ గాని ఎఫ్ఈ గాని మీరు ప్లూరల్ చేస్తున్నప్పుడు అది విఈఎస్ గా మారిపోద్ది అనమాట, ఎఫ్ గాని ఎఫ్ఈ గాని. ఓకే. మరి ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. రూఫ్ అనే దాన్ని మనం రూఫ్స్ గానే రాస్తాం. ఎఫ్ విఈఎస్ గా మారదు, ఓన్లీ ఎస్ గానే యాడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ బిలీఫ్ ఉంది, ఈ బిలీఫ్ ని కూడా మనం ఎస్ఏ యాడ్ చేస్తాం, విఈఎస్ యాడ్ చేయం, మళ్ళీ ఎఫ్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది బిలీఫ్ అనేది నౌన్ గా వాడినప్పుడు, ఓకే, దే హ్యావ్ మెనీ బ్లైండ్ బిలీఫ్స్ అన్నారు, బిలీవ్స్ కాదు. కానీ ఇది మనం గనక వర్బ్ గా రాసాం అనుకోండి, బిలీఫ్ అనేది వర్బ్ గా రాసాం అనుకోండి, అప్పుడు విఈఎస్ అవుతుంది. ఈ బిలీవ్స్ ఇన్ గాడ్ అని అంటారు. నెక్స్ట్ యాడింగ్ ప్రిఫిక్సెస్, రైట్. ఇప్పుడు అన్, డిఐఎస్, ఆర్ఈ, ఎంఐఎస్, ఎన్, ఇన్ ఇలాంటి గనక మనం యాడ్ చేస్తున్నప్పుడు వితౌట్ స్పెల్లింగ్ చేంజ్ అవి యాడ్ అవుతాయి. మనం స్పెల్లింగ్స్ ఏమి మార్చాల్సిన పని లేదు ఆల్రెడీ ఉన్నటువంటి వర్డ్కి. ఇప్పుడు హ్యాపీ ఉంది, దానికి అన్ యాడ్ చేస్తే అన్హ్యాపీ అని అంటుంది, మళ్ళీ స్పెల్లింగ్ ఏం మారదు. ఓకే. నెక్స్ట్ లైక్ ఉంది, లైక్ ని కాస్త డిజ్ అని యాడ్ చేస్తే డిజ్లైకే ఉంటది. సో ఇలాంటివి స్పెల్లింగ్స్ అనేవి మారవన్నమాట. నెక్స్ట్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ ఎండింగ్స్, మనకి చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేటటువంటి స్పెల్లింగ్ ఎండింగ్స్ ఏంటంటే ఏబిఎల్ఈ ఎప్పుడు వాడాలి, ఐబిఎల్ఈ ఎప్పుడు వాడాలి అనేది స్పెల్లింగ్ కన్ఫ్యూషన్. ఇప్పుడు యూజ్ ఏబిఎల్ఈ ఎప్పుడు వాడాలంటే ఇఫ్ ఎ కంప్లీట్ వర్డ్ రిమైన్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్. ఇప్పుడు ఏబిఎల్ఈ అనేది తీసేసిన ఆ వర్డ్ లో ఆ ముందున్నటువంటి వర్డ్ మీనింగ్ఫుల్ గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏబిఎల్ఈ వాడాలి. ఎలాగూ ఇప్పుడు కంఫర్ట్ ఉంది, ఏబిఎల్ఈ లేకపోయినది కంఫర్ట్ మీనింగ్ఫుల్ గానే ఉంటుంది కదా. ఓకే. అప్పుడు మనం ఏబిఎల్ఈ అని వాడతాం. అర్థమైందా? ఏబిఎల్ఈ లేకపోయినా అది కంఫర్ట్ అనే వర్డ్ ఒకటి ఉంది, మనకి మీనింగ్ఫుల్ గానే ఉంది, అట్లాంటి వర్డ్స్ కి ఏబిఎల్ఈ రాస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఐబిఎల్ఈ ఎప్పుడు వాడతాలి, ఇన్ కేస్ మనకి ఈ ఐబిఎల్ఈ అనేది తీసేస్తే ఆ వర్డ్ కి మీనింగ్ లేదనుకోండి, అప్పుడు మనం ఐబిఎల్ఈ అని రాయాలి, ఏబిఎల్ఈ రాయకూడదు. ఇప్పుడు ఐబిఎల్ఈ ఈ స్పెల్లింగ్ చూడండి, ఇది తీసేస్తే ఇందుకు ముందున్నటువంటి వర్డ్ కి పాజ్ అది ఇన్కంప్లీట్ గా ఉంది. అలాగే సెన్స్ అక్కడ మన సెన్స్ అని ఉంటే అది ఓకే, కానీ ఇక్కడ సెన్స్ అని అయిపోతుంది. ఐబిఎల్ఈ లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. అలాంటి వాటికే మనం ఐబిఎల్ఈ వాడతాం. ఓకే. నెక్స్ట్ ఏఎన్సి, ఈఎన్సి, దీని మధ్య కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏఎన్సి ఎప్పుడు రాయాలి, ఈఎన్సి ఎప్పుడు రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ హార్డ్ కాగా అన్నాం, కాగా అంటే కా సౌండ్ ఘా సౌండ్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏఎన్సి అని వాడాలి. అలా కాకుండా సాఫ్ట్ గా అంటే జా అని వస్తుంది, మళ్ళీ ఇక్కడ గా అంటే మళ్ళీ హార్డ్ అయిపోతుంది. ఓకే. జా సౌండ్ కనుక వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఈఎన్సి అని వాడాలన్నమాట. ఎలాగూ ఇప్పుడు చూడండి, సిగ్నిఫికాన్స్ ఉంది, ఇక్కడ ఏఎన్సి అని వాడాడు, దీని ముందే ఉంది సిగ్నిఫికాన్స్, కా ఉంది. ఓకే. అండ్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ లో ఏముంది, ఈఎన్సి యాడ్ చేశాడు. ఎందుకని, ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో ఈఎన్సి ముందేముంది, జా ఉంది, అంటే జా సౌండ్ సాఫ్ట్ కదా, అందుకని ఈఎన్సి రాసాం. కానీ ఇక్కడ సిగ్నిఫికాన్స్, ఇక్కడ కా ఉంది, కా అంటే మామూలుగా హార్డ్ సౌండ్ అది. ఓకే. సో ఇప్పుడు మీకు కా ఘ అని ఎండింగ్ సౌండ్ గనక హార్డ్ గా వస్తూ ఉంటే దానికి ఏఎన్సి అని యాడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈఎన్సి అనేది రావాలి అంటే జా గాని కా గాని, అంటే సా గాని సి గాని అంటాం కదా, అలాంటప్పుడు మనం ఈఎన్సి అనేది వాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎల్తో ఎండ్ అయ్యేటటువంటివి బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఇది. ఓకేనా. సో ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఆల్ ఎల్ డబుల్ అవుతా ఉంటది సఫిక్సెస్ లో.
బ్రిటిష్ ఇంగ్లీష్ లో కనుక ఎండింగ్ లో ఎల్ వస్తే అది డబుల్ అవుతా ఉంటది బ్రిటిష్ లో, కానీ అమెరికన్ ఇంగ్లీష్ లో సింగిల్ ఎల్ వస్తుంది, అది కామన్ గా వాడు. అమెరికన్ ఇంగ్లీష్ లో డబుల్ కాన్సనెంట్స్ వాడరు వాళ్ళు ఎక్కువ. ఓకే, మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అమెరికన్ స్పెల్లింగ్ అలాగే ఉంటది. మీకు టెట్ లో కూడా ఇలాగ అడుగుతాడు, డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్స్ అండ్ బ్రిటిష్ స్పెల్లింగ్స్. సో ట్రావెల్ ఉంది, ట్రావెల్ లో బ్రిటిష్ వాళ్ళు రాస్తే కనుక మీకు డబల్ ఎల్ రాస్తారు, VELLING రాస్తారు. అలాగే క్యాన్సిల్ అని, క్యాన్సిల్ లో LL డబల్ ఎల్ రాస్తారు, ఇది బ్రిటిష్ స్పెల్లింగ్ ఇది. అండ్ అమెరికన్స్ కనుక మీరు రాస్తా ఉంటే LL రాదు, సింగిల్ ఎల్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ట్రావెల్ అనేది సింగిల్ ఎల్ తో రాస్తారు, అలాగే క్యాన్సిల్ అనేది సింగిల్ ఎల్ తో రాస్తారు. ఇది అమెరికన్ స్పెల్లింగ్. అంటే ఎండింగ్ ఎల్ అనేది బ్రిటిష్ లో డబల్ అయితే అమెరికన్స్ లో సింగిల్ గానే ఉంటది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రిమెంబర్ ఇర్రెగ్యులర్ స్పెల్లింగ్స్. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వీటికి రూల్స్ ఏముండవు, ఇర్రెగ్యులర్ గా ఉంటాయి ఇవి, మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ ని ప్లూరల్ రాస్తే విమెన్ అని రాయాలి, చైల్డ్ ని చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ మౌస్ మైస్ చేస్తారు అంటే ప్లూరల్ గా మౌసెస్ అనరు. నెక్స్ట్ గూజ్ ప్లూరల్ గీజ్ అవుతుంది, అలాగే ఫుట్ కి ప్లూరల్ ఫీట్ అవుతుంది, టూత్ కి ప్లూరల్ ఏంటి టీత్ అంట. అండ్ ఫైనల్ గా మీకు నేను ఇచ్చేటటువంటి టిప్స్ ఏంటంటే, రివైజ్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ స్పెల్లింగ్స్ డైలీ మీరు కామన్ గా కన్ఫ్యూజ్ చేసేటటువంటి స్పెల్లింగ్స్ ని ప్రాక్టీస్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో 1000 వర్డ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ డబుల్ కాన్సనెంట్స్. డబుల్ కాన్సనెంట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఓవెల్స్ చేంజెస్, ఓవెల్ సౌండ్ చేంజెస్, మనకి స్పెల్లింగ్స్ అన్ని కూడా దాదాపు ఆల్మోస్ట్ కాన్సనెంట్ ఓవెల్ అన్న రూల్స్ తోనే నడుస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రిఫిక్సెస్ సఫిక్స్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ డిక్టేషన్ అండ్ విజువల్ మెమరీ. విజువల్ గా ప్రాక్టీస్ చేయడానికి అండ్ మెమరైజ్ చేసుకోవడానికి, అండ్ సీయింగ్ అండ్ రైటింగ్ అండ్ వితౌట్ సీయింగ్ అండ్ రైటింగ్ ఇలాంటివన్నీ చేయండి, అప్పుడు మీకు స్పెల్లింగ్స్ అనేవి అలవాటు అవుతాయి. అండ్ నెక్స్ట్ 10 ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ టెట్ అండ్ డిఎస్సి లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆల్రెడీ I అండ్ E లేదా E అండ్ I, ఈ ఆర్డర్ ఎప్పుడు ఎలా ఉండాలో చూసాం కదా. IE గనక ఎప్పుడు రాయాలి, ఎప్పుడైతే మనకి C కాకుండా వేరే లెటర్స్ ఉంటాయో అప్పుడు మనకి IE అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే C వస్తుందో CEI అనేది రాయాల్సి ఉంటుంది, అంటే I కి ముందు E వస్తుంది అనమాట, అంటే ఇది కరెక్ట్ స్పెల్లింగ్ రిసీవ్ అనేది. నెక్స్ట్, చూస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ బేబీ. బేబీకి ప్లూరల్ ఫార్మ్, బేబీకి ప్లూరల్ ఫార్మ్ అంటే Y ఎండింగ్ తో మనం చూసాం కదా, Y ఎండింగ్ తో వచ్చి దాని ముందు కాన్సోనెంట్ గనక వస్తే ఈ Y ఏమైపోవాలి, IES అయిపోవాలి అని చాలు, ఆల్రెడీ చూసాం మనకి. అంటే ఇక్కడ బేబీస్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నది. కరెక్ట్ స్పెల్లింగ్ షీ ఈజ్ అంటే షీ ప్లస్ ఈజ్ అంటే నెక్స్ట్ దీన్ని వర్బ్ ని కరెక్ట్ గా వాడాలి. టు ఫాస్ట్ టు క్యాచ్ ద బస్ అన్నాడు, అంటే ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈ రన్ అనే దాన్ని మనం కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి, అంటే కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలి. కరెక్ట్ స్పెల్లింగ్ ఏమి రాయాలి, రన్నింగ్ కి రన్నింగ్ డబుల్ కాన్సోనెంట్ వెళ్తుంది, ఎందుకని RUNNING రన్నింగ్ అనేది డబల్ ఎల్ అనేది రాయాలి, డబల్ ఎన్ అనేది రాయాలి. ఎందుకనంటే ఎన్ అనేది ఎండింగ్ కాన్సోనెంట్, అండ్ నెక్స్ట్ ఈ సఫిక్స్ అనేది ఐతో ఉంది గనక మనం ఆల్రెడీ ముందు చూసాం. సో షీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ టు క్యాచ్ ద బస్ అని రాయాలి. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్ గా స్పెల్ చేసినటువంటి వర్డ్ ఏంటి ఇక్కడ, హోపింగ్, హోపింగ్. ఇక్కడ సింగిల్ పి ఉండాలా, డబుల్ పి ఉండాలా, సింగిల్ పి ఉంటది హోప్ కి. ఓకే, అండ్ ఇక్కడ ఈ డ్రాప్ చేయడం అలవాటు చేసుకున్నాం కదా మనం, ఈ ఉంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం ING యాడ్ చేస్తా ఉన్నామో సైలెంట్ ని డ్రాప్ చేయాలని అప్పుడు చదువుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి హోపింగ్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. అండ్ పిక్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్. కరెక్ట్ ప్లూరల్ ఫామ్ రాయాలి. ఇప్పుడు నైజ్ అనేది కరెక్ట్ ప్లూరల్, ఎందుకనంటే F గాని లేదా FE గాని వచ్చినప్పుడు ఎండింగ్ ఏమి రాయాలన్నా మనం VES గా మార్చాలి ప్లూరల్ గా చేసినప్పుడు. ఓకేనా, సో ఈ FE గనక
ఈ నైఫ్ అనేది స్పెల్లింగ్ ఏంటి? KNIFE వస్తుంది కదా, అంటే FE బదులు VES అనేది రాయాలి, అంటే ఇది కరెక్ట్ స్పెల్లింగ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? HAPPINES అని రాయాలి. ఎందుకనంటే మనం Y అనేటువంటి లెటర్ ని గా మార్చాం, అంటే ఐగా మార్చాం అనమాట. ఓకే, సో హ్యాపీనెస్ అవుతుంది, ఎందుకంటే సఫిక్స్ యాడ్ అవుతుంది కదా, NES అనే సఫిక్స్. ద చైల్డ్ ఈజ్ వెరీ వైల్ క్రాసింగ్ ద రోడ్. వెరీ కేర్ఫుల్ అని రాయాలి ఇక్కడ మనకి. కేర్ఫుల్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉండాలి. కేర్ఫుల్ స్పెల్లింగ్ ఏంటి? ఇది కేర్ఫుల్ అనేది ఇది స్పెల్లింగ్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో కరెక్ట్ గా స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏంటి? మనకి కంఫర్ట్ ఆల్రెడీ చూసాం కదా. కంఫర్ట్ అనేది ABLE లేదా IBLE అని చూసినప్పుడు చూసాం. ఇక్కడ IBLE వాడాలా ABLE వాడాలా అనేది చూసినప్పుడు కంఫర్ట్ అని ఉంది. ఇక్కడ కంఫర్ట్ అనేది సింగిల్ వర్డ్ కూడా స్టాండ్ బై ఉంటుంది మీనింగ్ఫుల్ గా, అంటే ABLE అన్నది కరెక్ట్ అనమాట. ఓకే, అండ్ అట్లాగే FER కాదు, FOR, కంఫర్టబుల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్ అన్నాడు. ద టీచర్ బిగిన్ ద లెసన్ విత్ ఎ షార్ట్ స్టోరీ, అంటే షార్ట్ స్టోరీతో లెసన్ బిగిన్ చేశాడంట. ఇప్పుడు మనం దేని రాయాలి? బిగాన్ అని రాయాలి. ఓకే, ద లెసన్, ద టీచర్ బిగాన్ ద లెసన్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టూడెంట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నది. ఇందులో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? బ్రిటిషర్స్ అయితేనేమో DL రాస్తారు, అమెరికన్స్ అయితేనేమో సింగిల్ L రాస్తారు. చూసాం కదా ఆల్రెడీ. సో మనకి అమెరికన్ ఇప్పుడు రెండు కరెక్టే కదా, అలాంటప్పుడు బోత్ A అండ్ B, అమెరికన్స్ అండ్ బ్రిటన్ రెండు కూడా కరెక్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ spelling rules. And if you really like this video, please do press the like button and share it with your friends and near and dears. So thank you very much. See you soon with another video.